ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 16 గురువారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు గురువారం కావడంతో గురుగ్రహ ప్రభావం కుంభరాశి వారి జీవితంపై ప్రధానంగా జ్ఞానం, ఆధ్యాత్మిక నిర్ణయాలు స్థిరత్వం తీసుకురాగలదు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వగలవు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఈరోజు కొంత మెరుగుదల కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గాలపై ఆలోచనలు కలుగుతాయి. అయితే ఖర్చుల్ని నియంత్రించకపోతే చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబడుల విషయంలో అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీ పనితీరు వల్ల కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకి ఈ రోజు విస్తరణకి మంచి రోజు. కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. కానీ లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పరిశీలించాలి. ఆరోగ్యపరంగా ఈ రోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జీర్ణక్రియకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి ఆహారంలో నియమాలు పాటించడం మంచిది. ఉదయం కొద్దిసేపు ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఈ రోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ప్రేమ జీవితంలో కూడా మంచి సమయం. మీరు మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తీకరిస్తే బంధం మరింత బలపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు దీర్ఘకాల లాభాలను ఇస్తాయి. తొందరపాటు నిర్ణయాలను నివారించడం మంచిది. ముఖ్యమైన పనులను ఉదయం లేదా గురుహోరాలో చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు లేదా గురుగ్రహాన్ని ఆరాధించడం మంచిది. విష్ణు సహస్రనామం జపించడం, పసుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం, ఈ పసుపు దానం చేయడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లు తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.